చేసుకుంటాడా? ఏం చేసుకుంటాడా మేడం? మా స్థానంలో మీరు ఆలోచన చేయండి మేడం. మాకు ఎంత బాధ ఉంది, 2 నెలల నుంచి బాధ ఉంది. మేము 30 సంవత్సరాల నుంచి ఇక్కడ ఉంటున్నాం. పనికి అందవాడి మేము వాసన పని చేసుకునేటోళ్ళం. ఇన్ని రోజుల నుంచి నీకు తెలియదా? నీకు 30 సంవత్సరాల నుంచి నీకు తెలియదా? 30 సంవత్సరాలు మేము ఇక్కడ వచ్చి 30 సంవత్సరాలు తెలియదా? ఇక్కడ కాలుపక్క పడుతున్నారు అని ఓట్లు వేసి దండం పెట్టుకొని వస్తారు కదా, అప్పుడు చూడలేవా? నువ్వు చూడలేవా? అప్పుడు చూసినాం కదా. ఎవ్వరు ఏ ప్రభుత్వం వచ్చినా మాకు ఏ హాని జరగలే. ఈ రేవంత్ రెడ్డి వచ్చిండు, నానా తిప్పలు పెడుతుండు మేడం, నానా తిప్పలు పెడుతుండు. ఇంకో అన్నం తిందామంటే ఇంకొకరు వస్తారు, రాత్రి పూట తిందామంటే ఇంకొకరు వస్తారు. ఇదే బుగులు మేడం, రాత్రి పగలు నిద్ర లేదు మాకు. నువ్వు నాకు ఒక చెల్ల లాంటి వాకదానికి బిడ్డ లాంటి వాకని చెప్తున్నా నా బాధ. మాకైతే నిద్రలు ఉంటలేవు, 2 ఏళ్ళ నుంచి తిండి పోతలేదు కడుపులకి. ఎప్పుడు ఎవరు వస్తారో తిందామంటే స్నానం 3 రోజులు అయింది స్నానం చేయక ఎట్లా ఉన్నా చూడు. నేను చూడు మా అవతారం చూడు మేడం, మా అవతారం చూశాను. నీకు అయ్యే తలగని ఆ సారికి చెప్పు, నీ మాటగా చెప్పు, మా తెలుగు రావద్దని చెప్పు, అంతే. ఇప్పుడు ఇది కాంగ్రెస్ పాలన, ప్రజల పాలన, ప్రజల్ని మంచిగా చూసుకునే పాలన అని చెప్పారు కదా ఎన్నికల ముందు. ఏది లేదు మేడం, మాకు ఏం కూడా ఆయన చేసి అంటే కూడా మాకు వద్దు మేడం. మా గుడిసెనో ఏదో మాకు ఉంచితే చాలు మేడం. మాకు ఏమీ వద్దు, కష్టం చేసుకొని బతాం మేము, మీ అసలు అడుక్కొని బతాం మేడం. మేము మా గుడిసె మాకు ఉంటే చాలు మేడం. చిన్న పిల్లలు తీసుకొని ఇక్కడ పోలేం మేడం. మేము చెప్పు, మాకు పనికి అందుబాటులో ఉంది మేడం ఇక్కడ, అంతే. అని మాకు ఏం వద్దని చేసినా మాకు వద్దు మేడం. అడుకొచ్చుకొని తింటే మీ అసలు బంగ్లాలో పడుతుంది కానీ ఆయన చేసినా మాకు ఏం వద్దు మేడం. ఎందుకు చేస్తున్నాడు మేడం? మా గుడిసె ఎందుకు? మాకు ఉంచితే చాలు మేడం. మాకేం వద్దు, మా ఇల్లు మాకు ఉంచితే చాలు. ఆయనకు నమస్కారం, 10,000 నమస్కారాలు, దండం పెడతాం, కాలు మొక్కుతాం ఆయనకి. మాకు డబల్ బెడ్రూమ్ వద్దు, మా గుడిసె ఉంది కదా 50 గజాలలో కట్టుకున్నాం మేడం. నువ్వు వచ్చి కొలుచుకో, చేసుకో. అన్ని గజానికి ఇంత అని రేటు కూడా ఉంది. ఆ రేటు చూసుకో, పట్టా అయింది, అంతా అయింది. 50 గజాల జాగాలన్నా నాకు 2 కొడుకులు, 3 కోడళ్ళు. కళ్ళు కనబడలేవా? అయ్యాల కళ్ళు కనబడలేవా? పొద్దుగాల పోయిన 5 గంటలకి అడుక్కొని తిన్నట్టు తింటున్నాం మా పిల్లలు. మేము అందరం ఏమైనా వడిసేస్తానికి ఏమైనా నిమ్మలంగా ఉంటుందా మేడం? మేము అసలు ఏమన్నా ఉందా? అసలు వచ్చినప్పుడేమో కాళ్ళు పట్టుకుంటారు, ఇప్పుడేమో జుట్టు పట్టుకుంటారు. 6 గ్యారెంటీలు వద్దు అని ఒక గ్యారెంటీ వద్దు మాకు అని బస్సు ఏమైనా రోజు తిరుగుతామా షోక్ చేసుకోవడానికి? ఆడు ఏమన్నా తీసుకొని మా ఇంట్లో జోలికే రావద్దు, మా ఇంట్లో పోనే పోవద్దు. అందరికి ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ ఏమైనా పోసి చంపుతాడేమో, ఆడు వచ్చి ఊరేగుతాడేమో ఎగని. మరి ఇంట్లో వద్దు మాకు, వద్దు మాకు అసలు. అవి వద్దే వద్దు. ఎక్కడ మెడ్చర్లు 25 కిలోమీటర్లు పోతామా? ఉంటాం, ఏడ చేస్తాం. మన ఇంట్లో మనకు కావాలి, మా ఇంట్లో మాకు కావాలి. మేము చేస్తావా? పని చేస్తావా? ఇప్పుడు మేము పని చేస్తావా? మేడం పని చేస్తావా? మేము పని చేసి బతుకుతావా? మా ఇంట్లో మాకు కావాలంటే ఏ బెడ్రూమ్ వద్దు, ఏది వద్దు. ఆయన ఆస్తి వద్దు, ఆమ్లాన్ని వద్దు. మేము కష్టపడి కట్టుకునే ఇంట్లో మా ఇంట్లో మాకు కావాలి. మా ఇంట్లో జోలికి రావద్దు ఆయన, అంతే. అడుగుతుంటే అని వద్దు, ఆయనకు దండం పెడతాం. మా ఇల్లు మాకు కావాలి అంతే, మా ఇల్లే మాకు కావాలి. ఆయన ఆస్తి వద్దు, ఏమొద్దు. ఆయన తిప్పలకు ఆయన, మా తిప్పలకు మేము ఉంటాం. ఎట్లా బతుకుతాం అట్లా బతుకుతాం మేడం. ఎట్లా బతుకుతాం అట్లా బతుకుతాం. మేము కష్టం చేసుకొని బతుకుతున్నాం, ఇంత పాసి పని చేసుకుంటున్నాం, కూలినాలు చేసుకుంటున్నాం, ఉప్పరి పని చేస్తున్నాం. కాళ్ళు నొప్పులు అవి కూడా దాంట్లో ఆడుకుంటే చేసుకొని బతుకుతున్నాం, కష్టపడి సంపాదించుకున్నాం. నడవలే, నా కాళ్ళు నొప్పులు ఉన్నాయి, నడవనికి రాదు. అట్లా కష్టపడి పోయి ఏడ ఉండాలి మేడం? మా ఇల్లు తీసేస్తే పిల్లలని ఎక్కడ తీసుకోవాలి, సామాన్ ఎక్కడ తీసుకోవాలి, ఏడ ఉండాలి? మా ఇల్లు మాకు మేము 35 ఏళ్ళు అవుతుంది, 40 ఏళ్ళ దాకా అయింది మేము ఇక్కడ ఉండబట్టి కూడా. ఎవరు రాలే మేడం. నీళ్ళు ఇచ్చినాం, నీళ్ళు ఇచ్చినాం, పోతుండే మునుగుతుండే, లేవని గడ్డ మీద కొని అన్నా కానీ అట్లే వండుకున్నాం కానీ ఒక్క నీళ్ళ సుఖరాలి మాకు. నీళ్లు రాలే, ఏ భయం లేదు. వచ్చి చూసిపోయినారు, పోలీసు వాళ్ళు వచ్చారు, కావాలి కాసిరు, చూసిరు అని మేము మంచిగానే ఉండవు. అదే ఇంట్లో మా ఇంట్లో మాకు కావాలి అంతే మేడం గారు. ఏమొద్దు మేడం, మాకు ఏమొద్దు, ఏ సుందరీకరణ వద్దు. మీరే దయచేయాలి మేడం, దయచేసి చెప్పాలి. మా ఇంట్లో మాకు కావాలి మేడం, వాళ్ళ ఇంట్లో వద్దు, ఏమొద్దు. మేము ఎక్కడ పోము, పిల్లలు తీసుకొని ఇక్కడ జాబులు ఉంటాయి, పిల్లలకు చదువుకుంటారు. మేము పని చేస్తాం, అక్కడ పోయి ఏడ చేస్తాం మేడం. మాకు తెలియదు పోయి ఏడ పడతాం, ఎక్కడ పడతాం.
ఎక్కడ వద్దు మేడం, మా ఇండ్లు మాకు కావాలి, మేము ఎక్కడ పోము అంతే. నేను 45 ఏళ్ళు అవుతుంది మేడం, ఇక్కడే పుట్టిన ఈ గల్లీనే. మేము వచ్చినప్పుడు 9 ఇండ్లు ఉన్నాయి తెలుసా, లంకల స్కూల్ దగ్గర 9 ఇండ్లే ఉన్నాయి మేము వచ్చినప్పుడు. నేను సంవత్సరం పిల్లని ఇక్కడ వచ్చినప్పుడు 45 ఏళ్ళు అవుతుంది నేను ఇక్కడ వచ్చి. ఇంతవరకు ఏది లేదు మాకు. ఇప్పుడు వచ్చి మమ్మల్ని ఇది చేస్తాం అది చేస్తాం అంటే కుదరదు. మాకు కావాలి ఇండ్లు. మూసి అదేమో షాపింగ్ మాల్ కడతామంటారు, ఏవో పార్కులు కడతా అంటారు, ఏదేదో సుందరే పార్కులు అవి మాకు వద్దు. అవన్నీ ఏం చేస్తారు, మేము ఎక్కడ పోవాలి జనాలు? మా ఇండ్లు మాకు కావాలి, ఎంత చేసినా మేమైతే పోరాడతాం. మా ఇండ్లు మాకు కావాలి మేడం. డబల్ బెడ్రూమ్ ఎప్పుడు రాలే మేడం, ఇదే ఫస్ట్. ఎప్పుడు నీళ్ళు కూడా రాలే మేడం. ఓట్లప్పుడు ఇది చేస్తాం అది చేస్తాం అంటారు. ఏం చేస్తారు ఇప్పుడు? మమ్మల్ని ఇది చేస్తారు, రోడ్ల మీద పడేస్తారు. పిల్లలకు ఉద్యోగాలు అన్నారు, ఇంతవరకు ఉద్యోగం అని ఇవ్వలేడు ఆయన. బస్సు ఫ్రీ అన్నారు, బస్సులు అయితే ఎట్లా ఎక్కుతారు? ముసలోళ్ళు అయితే ఎక్కలేకపోతారు. కింద కండక్టర్లు డ్రైవర్లు తిడుతున్నారు, ఎక్కనియరు, బెదిరిస్తారు. వాళ్ళు కూడా కొట్లాటలు అయితే కొట్టుకుంటారు బస్సుల. మాకైతే అవసరం లేదు, మా ఇండ్లు మాకు కావాలి మేడం అంతే. మేడం నీ ఇంట్లో నేను పని చేస్తా, నువ్వు ఎన్ని లీవులు ఇస్తావు? రాకుండా ఊకుంటావా? ఊకోవు కదా, నువ్వు జీతం ఇచ్చినప్పుడు కరెక్ట్గా రావాలంటావు. మేము బస్సులో కొనిక మాకేం పని? మేము పని చేసుకుంటాం కదా, అంతే కదా. బంగ్లాలో పని చేసుకుంటాం. నువ్వు ఎన్ని లీవులు ఇస్తావు? ఒక మాట జ్వరం వచ్చిందమ్మంటే 2 లీవులు ఇస్తావు, అంతకంటే ఎక్కువ ఇవ్వవు కదా జీతం ఇచ్చినప్పుడు. మేము ఎందుకు పోతాం బస్సులో? నేను బస్సు ఎవరు పెట్టమన్నారు? మా ఇంట్లో ఎవరు కూడా కొట్టమన్నారు? మేము పైసా కూడా పెట్టుకొని కష్టం చేసుకొని పాని చేసుకొని జమ చేసుకొని గజానికి ఇంత అని కొనుక్కొని కట్టుకున్నాం. మేము ఉట్టగా తీసుకోలే. ఎందుకు మరి మా మీద పడ్డాడు ఇట్లా ఈ సారు? ఎట్లా పోవాలి మేము? ఎక్కడ పోవాలి? నువ్వు చెప్పు మేడం, నువ్వు చెప్పు ఎట్లెక్కడ పోవాలి? అది ఇచ్చిండు, అన్ని ఇచ్చిండు, మాకు ఒక్క హామీ రాలే మాకు. అది ఇప్పుడు అది ఇచ్చినా మాకు వద్దు, కాకపోతే మా ఇల్లు మాకు ఉంటే చాలు అంతే. మోసపోయినాం మేడం, మోసపోయినాం చాలా, కొంచెం కాదు చాలా మోసం. ఎంతో మంది రాజకీయ పౌరులు వచ్చారు కానీ ఇంట్లో మా మనసుల మీద వాళ్ళేరు, వాళ్ళు అనలేరు. ధైర్యం చెప్పారు, చేసారు, ఏం కాదమ్మా అని అన్నారు కానీ ఇంత భావం అయితే ఎప్పుడు చూడలేదు మేము. మన రోడ్డు మీకు లాగిందంటే ఇప్పుడే ఫస్ట్ టైం. మేము ఎక్కడ తిన్నామో ఉపవాసం ఉన్నామో, ఇవాళ పనికి పోలేదు, ఇవాళ బువ్వ లేదు మాకు. నేను పనికి పోతే వాళ్ళు ఇంత పెడితే మేము తెచ్చుకొని తినటోళ్ళం మేము. ఇప్పుడు వాళ్ళు మిగిలిందేమని ఇస్తారు కదా, అది తెచ్చుకొని తిని బతుకుతున్నాం మేము. అట్లాంటప్పుడు మీకు ఎక్కడన్నా పోతే మేము ఎక్కడ పోవాలి మేడం చెప్పండి? మీరు నీ మాటలు చెప్పండి, మీరు ఆలోచన చేసుకోండి. లేదు, తింటలేము, మంచిగా ఉన్నాం మేడం మేము, మాకు ఏ ఇబ్బంది లేదు. ఆ కేసీఆర్ సార్ ఎక్కడున్నారో కానీ ఆయనకు దండం పెట్టాలి, మాకు ఏ ఇబ్బంది పెట్టలేడు, మాకేమి అనలేడు. ఆయన మంచిగా ఉన్నాడు, మంచిగా చేసిండు. మాకేమి రోడ్డు మీద గుంజలేడు. మాకు ఏంది అవసరం? మనకు 2 నెలలు అవుతుంది మేడం కడుపు కూడు లేక. వస్తురు అంటారు, పోతురు అంటే కడుపులో కూడు పోతలేదు. మాకు ఎట్లా పోతుంది మేడం? మాకు చెప్పు. నువ్వు ఇచ్చినప్పుడు 300లకు పని చేసినాం, 200లకు పని చేసినాం. ఇప్పుడు చేతనైతుందా మేడం అంత పని చేయడానికి? నువ్వు చెప్పండి, చేతనైతుందా? ఎప్పుడు లేదు మేడం మాకు. ఇప్పుడే ఫస్ట్ టైం ఇది. ఈ రాజకీయం అంటే ఇప్పుడు తెలుస్తుంది. మాకు ఏమీ తెలియదు ఇప్పటి వరకు అయితే. ఇన్నేళ్ల నుంచి ఏ ఇబ్బంది వల్లే మేము. మా కిషన్ రెడ్డి కానీ, రోషయ్య సార్ కానీ, కిరణ్ రెడ్డి, అప్పుడు ఆయన కేసీ గారు కానీ, కిషన్ రెడ్డి వీళ్ళందరూ ఉన్నప్పుడు కూడా ఆడలకు దండం పెట్టి మంచిగా చేసిపోయింది కానీ వాళ్ళు ఎవ్వరు ఇబ్బంది పెట్టలేడు. మరి ఈ సార్ మా మీద ఎందుకు పగబట్టడం మాకు అర్థమవుతలే. ఎందుకో అది మీకే తెలియదు, మాకైతే అర్థం. మా చదువు రాదు మేడం, చదువు రాకనే ఈ భాష పని చేసుకొని బతుకుతున్నాం ఇక్కడ. ఇప్పటివరకు మాకు ఇంట్లో పొయ్యి మీద బియ్యం లేవు మాకు. ఇప్పుడు ఫస్ట్ రాలే కదా, ఫస్ట్కి వస్తే బియ్యం తెచ్చుకొని తినాలి మేము. అటువంటి పరిస్థితులు ఉన్నాయి మాకు. చెప్తున్నా నీకు, నువ్వు ఒక బిడ్డ లాంటివని చెప్తున్నా నేను. అంతేగాని మాకు చేస్తేనే మాకు పైసలు వస్తాయి, చేయకపోతే రావు. అర్థం కాలేదంటే నేను అడగదు కదా. ఇంతమంది వచ్చి తిరిగిరు, అన్నీ చేసిరు, చూసిర్రు. అమ్మ ఉన్నామన్నాను. మరి ఎందుకు అప్పుడు కనబడలేదు వాళ్ళకి? మేము ఇన్ని రాజకీయ పనులు వచ్చారు కదా మేడం. ఈయన కొత్తగా అయితే రాలే కదా.
ఏదైనా సాయం చేయని గరీబులకు నీకు బుద్ధి ఉంటే 10 అయితే సాయం చేయి. మొత్తానికి గూడు తీసేస్తా అంటే ఎక్కడ పోవాలా మేడం? మేము చెప్పు, పిల్లలు తీసుకొని ఎక్కడ పోవాలి? 2 కోడన్లు, 2 కొడుకులు, 2 పిల్లలు, ఆ పిల్లల ఫ్యామిలీ తీసుకొని ఎక్కడ పోతాం చెప్పు? మాకు రూమ్ రెంట్ ఎవరు ఇస్తారు? కొత్త గవర్నమెంట్ వస్తే కొత్త మంచిగా చేస్తాడేమో. ఇంకా ఇంద్రమ్మ ఇంట్లో అన్నాడు, ఆడోళ్ళకి 2500 అన్నాడు, అవి అన్నాడు, ఇవి అన్నాడు, ఏమన్నా ఇస్తాడేమో చూద్దాం అన్నట్టు. ఏం మోసపోయినాం మేడం. ఇంత పాపం అయితే మాకు తెలియదు మేడం. మాకు తెలిస్తే పిచ్చోళ్ళని చేసి ఏమో బియ్యంలో చక్కెర పోస్తుంది, చక్కెర చేపత్తి వేస్తుంది. ఇక మెయిన్ మొత్తం ఖరాబ్ అవుతుంది మేడం. నాకు మత్తి తప్పిపోతున్నాం. ఏమిట్లా ఏమేస్తున్నారో నాకు అర్థమవుతుంది. అంత పరిస్థితి వచ్చింది మేడం. మా మాటగా మీ మాటగా చెప్పండి మేడం, మా ఇంట్లో జోలికి రావద్దని చెప్పండి.